హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ రెసిపీ. అసలు మస్తు మంది వేసుకుంటారు ఇండ్లులా ప్రతి ఆదివారంలే అయితే, కానీ చాలామందికి అస్సలు చారు పెట్టడం అంటే కుదరదు. గ్రేవీ లాగా అయితే పర్ఫెక్ట్గా చేస్తారు. అదే చారు పెట్టమంటే అస్సలు రాదు, టేస్ట్ అంతా పోతుంది. కరెక్ట్ కదా? అయితే నేను చేసేటట్టు చేయండి. పర్ఫెక్ట్గా చారుతో అయినా మంచి ఫ్లేవర్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో అన్ని దినుసులు వేసేయండి. 2 యాలకులు, లవంగాలు, ఆకు, చెక్క అన్నీ వేసాక కొంచెం సాజీర వేసి అది కాస్త వేగాక కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి వేసి వాటిని కాస్త వేగనివ్వండి. అవి కాస్త వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు, పుదీనా, అలాగే కొత్తిమీర అవన్నీ వేసి అవి కూడా కాస్త వేగనివ్వండి. ఇలా వేగుతున్నప్పుడు కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చి వాసన మొత్తం పోయేదాకా కాస్త వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాతకి కడిగి పక్కన ఉంచుకున్న మటన్ ఉంటుంది కదా, అది మొత్తం అందులో వేసి బాగా కింది నుంచి పై వరకు ఆయిల్ మొత్తం మటన్కి పట్టేటట్టు కలిపి క్యాప్ పెట్టేసేయండి. చూసారా, ఇలా ఉడుకుతుంటుంది కదా, ఇలా మధ్యలో కలుపుతూ మూత మూసుకుంటూ చూసుకోవాలి. లేకుంటే అడుగంటిపోతుంది, కర్రీ అంతా ఖరాబ్ అవుతుంది. మస్తుందిలే కర్రీ చూడ్డానికి. సో ఇలా అవుతున్నప్పుడు సైడ్కి ఒక చిన్న బౌల్ తీసుకొని కొన్ని నీళ్ళు పోసి కొంచెం చింతపండు వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 టమాటాలు లేదా 3 టమాటాలు తీసుకొని మిక్సీ పెట్టి పక్కన ఉంచుకోండి. ఇలా ఉడుకుతున్న మటన్లో 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా ముక్కలకి అంతవరకు పర్ఫెక్ట్గా మంచిగా కలిపి ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వండి. తర్వాత మన క్వాంటిటీకి ఎంత కావాలో అంత చారు వాటర్ మొత్తం పోసేయండి. చూసారా, నేను ఇక్కడ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసాను. ఇలా పోసాక కాసేపు బాగా ఉడకనివ్వండి. చూసారా, ఇలా ఉడుకుతుంది కదా. ఇలా ఉడికితే కాస్త మంచిగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనం టమాటా ప్యూరీ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ ప్యూరీ మొత్తం అందులో వేసేయండి. వేసి ఆ ప్యూరీ కరిగే వరకు ఒక 2 మినిట్స్ అలా ఉడికించి కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం మటన్ మసాలా వేసి 2 మినిట్స్ అలా మళ్ళీ కాస్త ఉడకనివ్వండి. తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కొంచెం కాస్త పిసికి అందులో వేసేయండి. అంతే, ఇంకా మన కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. పైనుంచి కొంచెం కొత్తిమీర గార్లిష్ చేసుకోండి. పర్ఫెక్ట్ మటన్ చారు రెడీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మర్చిపోకండి, స్టార్ ఐటమ్ అంటే చింతపండు రసం. అది వేస్తేనే మన చారుకి పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. సో నచ్చింది కదా వీడియో, మీరు కూడా ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి జల్దీగా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మీరు వీడియోస్ చూస్తున్నట్టయితే నా పేజ్ని విజిట్ చేయండి. బాయ్.